నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం రాబోతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ నాయకులు ఇన్ఛార్జి హన్మిరెడ్డి హాజరై మాట్లాడారు. అద్దంకి అన్ని విధాలుగా వెనుకబడి ఉందని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడమే వారి లక్ష్యమని, బీసీలందరూ వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వంలో అని హన్మిరెడ్డి గుర్తు చేశారు. మా అద్దంకి పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ ఆదిశేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిణామం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో బీసీలు అనుకుంటే ఏదైనా చేయగలిగే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాంటి బీసీలని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పెట్టుకొని చూసే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వేరు, చేసేది ఎక్కువ చేస్తాడు. ముందు చెప్పేంతకన్నా కూడా ఎక్కువ చేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేది కొండంతుంటే చేసేది గోరంత కూడా ఉండదని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తానంటాడు. గతంలో ఆయన పాలన మనం కూడా 14 సంవత్సరాలు చూసాం. ఆయన చెప్పింది ఏది చేసిన దాఖలాలు లేవని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా బీసీ సంఘాలకైతే ప్రతిసారి బీసీలు అని అంటాడు. కానీ ఆ బీసీ సంఘాలకి 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు గారు ఏం చేశారో ఎప్పుడైనా ఒక్కసారి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాటలు చెప్పడం వేరు, అమలు పరచడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. ఇది రాష్ట్రం మొత్తం కూడా అందరూ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా మా అద్దంకి ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరినీ కూడా అనగదొక్కిన పరిస్థితి నేను గమనిస్తూ ఉన్నాను. కానీ నేను వచ్చిన ఈ 4 నెలల నుంచి ఫోకస్ మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీదే పెట్టారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా వీళ్ళకి అండగా ఉండి పెత్తందారు వ్యవస్థని నాశనం చేసి రాబోయే 5 సంవత్సరాల్లో చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ, అభివృద్ధి గురించి కానీ ఎవరో పట్టించుకున్న దాఖలాలు ఇక్కడ కనిపించలేదని చెప్పి నాకు అనిపిస్తాను. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హన్మిరెడ్డి గారికి అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. నా పేరు అంగిరేకుల ఆదిశేషు. నేను బీసీ వెల్ఫేర్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలు అత్యంత ఆదరాభిమానాలతో ఈ వర్గాలకి మేలు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నమైన కార్యక్రమాలు చేసి బీసీలందరినీ కూడా డెవలప్ చేయాలి, అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాన్ని పూర్తిగా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు బీసీలందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల బీసీ జీవితాలు, అందరి జీవితాల్లో వెలుగునింపినటువంటి ఒక మహానుభావుడు. ముఖ్యంగా ఇది ఇప్పుడు జరిగేది అగ్రవర్ణాల పార్టీకి, దురహంకారంతో ఉన్నటువంటి పార్టీకి, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఈ పార్టీల మధ్య జరిగేటటువంటి ఇది ఒక పోరాటం. ముఖ్యంగా తీసుకుంటే ఇది 3 పార్టీల అపవిత్ర కలయికతో ఏర్పడిన కూటమే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి. ఆ కూటమి వాళ్ళు చేసేటటువంటి అసత్య ప్రచారాలు, గోడకు మాటలు, అమలు కాని వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంత దూరం చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము తిప్పికొట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా బీసీ సోదరులందరినీ కూడా, బీసీ సోదరులకి ఈ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళకి ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని కార్యక్రమాలు చేసిందని వివరిస్తానికి బీసీ వెల్ఫేర్ చేసి
ముందుకొస్తూ అన్ని గ్రామాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి వీళ్ళని చైతన్యవంతం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా తీసుకుంటే ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే 48 సీట్లు మరి బీసీలకు కేటాయించడం జరిగింది. మరి బీసీల కోసమే ఉన్నాం, మేము బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పార్టీలు 3 పార్టీలు కలిపి కూడా కనీసం 35 కూడా దాటలా. అక్కడే వాళ్ళ చిత్తశుద్ధి అనేది అర్థమవుతుంది. గతంలో తీసుకుంటే బీసీలని రాజ్యసభ పంపించిన దాఖలాలు లేవు. అదే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి రాజ్యసభలో స్థానం కల్పించినటువంటి ఘనత వారికే దక్కింది. మరి ఈ ఎమ్మెల్సీలు తీసుకుంటే 12 ఎమ్మెల్సీలు బీసీలు కేటాయించడం జరిగింది. అట్లా కాకుండా మరి అట్టడుగా ఉన్నటువంటి చిన్న కులాలను కూడా డెవలప్ చేసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్లో 13 మంది ఈ డైరెక్టర్లు ఏర్పాటు చేసి బీసీల్లో నాయకత్వ పట్టుమను మరి ఏర్పాటు చేసి లీడర్స్గా ఎక్కువ తయారు చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే బీసీలు పూర్తిగా 90%, 90 కాదు అసలు 99% బీసీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారు. మన మనుగడ సాధ్యం కాదు. రానున్న ఈ ఎలక్షన్లో కూడా మరి ముందుకెళ్లాలంటే వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, మరలా దొంగ హామీలిచ్చి అధికారంలోనికి వచ్చేందుకు చూస్తున్నారని ఎవరూ నమ్మవద్దని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారంలో రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేసి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఎలా నష్టపోయారో గుర్తు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులకు కూడా తీవ్రస్థాయిలో మోసం చేశారని, నిరుద్యోగులకు సరైన ఉద్యోగాలు లేక ఉపాధి లేక అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవడంలో విఫలం చెందారని, ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్న జగన్ గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తాను. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, 2014 నుంచి 19 దాకా ఏ పథకాలు మనం ప్రజల్లో ఆదరణ పొందిందో, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ కానీ, చదువుకున్న పిల్లలకి విదేశీ విద్య కానీ ఇలాంటి వాటితో కలుపుకుంటూ కొత్తగా మనం ఈ మధ్య గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా 2,000 నుంచి పెన్షన్ని 3,000 చేస్తా అని చెప్పి అబద్ధం హామీ చేసి దాదాపు 5 సంవత్సరాలు పట్టిన వాళ్ళు పెన్షన్లు కాదు. మనమైతే 200 నుంచి 2,000 చేసిన ప్రభుత్వం ఏదైనా రేపు రాబోయే రోజుల్లో బీసీలకి 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇచ్చే పెన్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలంతా అప్రతాభావానికి గురి అవుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే ముఖ్యంగా చూస్తున్నాం, మొన్న ఇప్పుడు దాకా ఏంటంటే అప్పు తీసుకొచ్చి పంచడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇప్పుడు మన ఆస్తులు కూడా మళ్ళీ రైతుల పొలాలు కానీ ఇవి కానీ అన్నీ కూడా రైతులు కానీ ఇవన్నీ కూడా చేతికోకుండా ఆన్లైన్లో పెడతాము. రిజిస్టర్ ఆఫీస్లో కాకుండా బయట ఇక్కడ గ్రామ సచివాలయాల్లో ఏమైనా పెట్టి చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే కనుక ఆస్తులకి భద్రత లేకుండా పోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే మేలు జరిగిందో అది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రమే అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా గమనించి ఓటేయాలని సార్. సమస్యలు లేవు కాదు, సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు బీకేశారు, చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు బీకేశారు. ముఖ్యంగా మహిళలు భర్త తెచ్చిపోతే భార్యకు పెన్షన్ 30 రోజులు ఇచ్చేవాళ్ళం గతంలో. ఈ నెలలో చనిపోతే వచ్చే నెలకి వాళ్ళకి పెన్షన్ రావాలని కోరుకున్నాం. సంవత్సరం అయిపోయినా ఇంకా పెన్షన్ రాలేదు. మంచినీటి సమస్య ఉంది. మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజ్ క్లీన్ చేయడంలో చాలా అలసత్యం ఉందన్నమాట. అస్సలు డ్రైనేజీ పట్టించుకోవడం కానీ అవి కానీ ఏం లేవు. మంచినీళ్ళు మనం చూశాను ఎక్కడో మొత్తం బ్రౌన్ కలర్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ వాటర్ లేదు. గుల్లకమ్మ గేట్లు ఉంటే బ్యాక్ వాటర్ ఉండేది. బ్యాక్ వాటర్ ఉంటే మంచినీళ్ళు మంచి ఊట వచ్చేది మనకు ఊట భవన్ నుంచి అనమాట. మంచినీళ్ళు అర్థంగా సప్లై చేసి 30-40 వేల మందికి మంచినీళ్ళు ఇస్తుంది. కేవలం ఊట భవన్ నుంచి, గుల్లకమ్మ నుంచి ఊట భవన్ శాండ్లో న్యాచురల్ గా
దాన్ని బట్టి మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చూస్తే గుళ్ళకమ్మ గేట్లు తీసేసి ఇసుకెత్తకపోవటం వల్ల ఇవాళ మంచినీళ్ళ కూడా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా టౌన్లో కూడా మంచినీళ్ళు కొరవ వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి ఏ వనరులు దోచుకున్నామనే తప్పక ప్రజల సంక్షేమం గురించి పట్టించుకునే నాదులే లేదు. కేవలం 1-2 పథకాలతోటి కాలయాపన చేస్తా 5 సంవత్సరాలు ప్రజల ఆస్తులు దోచుకోవడం, అప్పులు చేసుకోవడం, పంచడం ఇట్లాంటి కార్యక్రమాలు తప్పక ఒక సుదీర్ఘకాల ఆలోచన లేదు వాళ్ళకి. ఏది లాభం సృష్టించాలి, ఆదాయం తీసుకోవాలి రాష్ట్రానికి, తద్వారా సంక్షేమం అభివృద్ధి 2 చేయాలనే ఒపీనియన్ కానీ ఆలోచన కానీ మీకు చెప్తాను. పోయేస్తారు కార్మికులు 8 గంటల పని దినం, సమాన పనికి సమాన వేతనం సాధించుకునే విషయంలో ఎంతో శ్రమించినా అయినా నేటికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో యాజమాన్యం విఫలం చెందిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం అద్దంకి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా రోడ్డు వరకు ర్యాలీ చేసుకుంటూ సంబరంగా ముందుకు సాగారు. అనంతరం గంగయ్య మాట్లాడుతూ ప్రతి రంగంలో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 8 గంటల పని దినం అమలు చేయాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని మోడీ ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు నినాదంతో శ్రమించి పోరాటం చేసి ప్రైవేటీకరణను నిలుపుదల చేయడం జరిగిందని గంగయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్మికులు, ఇతర రంగాల కార్మికులు జెండా ఆవిష్కరించుకొని ఇక్కడ ప్రదర్శన చేయటం జరిగింది. ఈరోజు కార్మికులు హక్కుల సాధనకి గుర్తుగా, కార్మికుల ఐక్యతకి గుర్తుగా,
కార్మికుల పోరాటానికి గుర్తుగా ఈరోజు ఎర్రజెండా ఉంది, ఈ మే దినోత్సవం ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కార్మికులకు ఉండేటువంటి కనీసమైనటువంటి హక్కులను కూడా హరించి వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్ రంగంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నా వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదు. కనీస వేతనాలు లేవు, కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. రిటైర్ అయినాక కూడా కనీసమైనటువంటి పెన్షన్ కూడా లేకుండా ఈ కార్మికులు రిటైర్ అవుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం పని చేయించుకోవటం తప్పితే వీళ్ళకి కావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాల ప్రకారం కనీస వేతన చట్టం కానివ్వండి, లేకుంటే పని గంటలకు సంబంధించినటువంటి ఇది కానివ్వండి, కనీస వేతనాలకు సంబంధించి కానీ సమ్మె చేసుకునేటువంటి హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు, అనేక హక్కులను ఇటీవల కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక వర్గం పోరాడుతుంది. మున్సిపల్ కార్మికులు కూడా ఇటీవల ఏర్పాటు సమ్మె అయినా ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అందుకని సిఐటియుగా ఈ మేడేటువంటి స్ఫూర్తితోటి ఈ యొక్క దీక్షభూని రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మెడలు వంచి కార్మికుల హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కార్మిక వర్గం మొత్తం ఏకతాటి మీద నిలవాలి, దేనికి వెరవకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మేడే యొక్క స్ఫూర్తి, మేడే దీక్ష. ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి సిఐటి ఇస్తున్నటువంటి పిలుపు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అద్దంకిలోని కార్మికులందరికీ కూడా, మున్సిపల్ కార్మికులందరికీ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తితోటి మరింత ఐక్యంగా పోరాడి మన హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అద్దంకి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చైతన్య భద్రుల పాఠశాలలో బుధవారం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా పాణెం హనుమిరెడ్డి, వైవి భద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి సుబ్బారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి భద్రుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేసి అన్నదానం చేశారు. అనంతరం హనుమిరెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి అద్దంకి నియోజకవర్గం ప్రజల తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు అని, సుబ్బారెడ్డి ఇలాంటి పుట్టినరోజులు కుటుంబ సమేతంగా జరుపుకొని రాజకీయాల్లో మంచిగా రాణించాలన్నారు. అద్దంకి నియోజకవర్గం వైవి సుబ్బారెడ్డిది సొంత నియోజకవర్గం అని, అద్దంకి అభివృద్ధి కోసం వైవి ఎంతో తప్పిస్తుంటారని, అభివృద్ధి విషయంలో రాజీ అనేది పడకుండా గతంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేయించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో వైవి సుబ్బారెడ్డి సహకారంతో అద్దంకి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేయిస్తారని హనుమిరెడ్డి తెలిపారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం బిజీగా ఉండబట్టి ఇక్కడ రాలేక, కానీ ఆయన మనసంతా కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు, స్కూల్ పిల్లలందరూ కూడా, చిన్న పిల్లలు కూడా తెలుసు. ఎందుకంటే ఈ ఆశ్రమం అంటే సుబ్బారెడ్డి సార్కి అంత ఇష్టం అని చెప్పి మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ రోజున సుబ్బారెడ్డి గారు 65వ పుట్టినరోజు జరుపుకోవటం మీ అందరి సమక్షంలో మాకు కూడా అందరికీ ఆనందంగా ఉంది. మనకి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా భద్రారెడ్డి రావడం ఇంకా ఆనందంగా ఉంది. కానీ రాబోయే కాలంలో ఇలాంటి పుట్టినరోజులు సుబ్బారెడ్డి సార్ ఎన్నో జరుపుకోవాలని చెప్పి, అది కూడా మీ సమక్షంలో ఈసారి పుట్టినరోజుకి మీ సమక్షం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఇందాక సార్ చెప్పినట్టు అందరూ ఉద్యోగాలను సంపాదించుకున్నట్లయితే సుబ్బారెడ్డి సారు
చాలా ఆనందపడతారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఖచ్చితంగా ఇక్కడ గ్రామంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఆశ్రమానికి ఏ సహాయ సహకారం అందిస్తామన్నారు. కాబట్టి సుభాష్ సార్ కూడా ఎప్పుడు ఈ ఆశ్రమం గురించి ఆలోచన చేస్తానంటారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఇదే విధంగా మా అందరూ సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తామని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే సుబ్బారెడ్డి గారు, హ్యాపీ బర్త్డే సుబ్బారెడ్డి గారు, హ్యాపీ బర్త్డే సుబ్బారెడ్డి గారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బుధవారం అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో అద్దెంకి నియోజకవర్గంకు కేటాయించిన పీఓ ఏపీఓలకు 2వ విడత శిక్షణా కార్యక్రమం జరిగింది. శిక్షణలో దాదాపు 700 మందికి పైగా పీఓ ఏపీఓలు పాల్గొన్నారు. వీరికి మాస్టర్ ట్రైనర్స్ ఈవీఎంపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కు ముందు రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు వారి విధులను గురించి వివరించారు. పోలింగ్ విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా పీఓ ఏపీఓలు అడగవచ్చని ఆర్ఓ సునీల్ చెప్పారు. పేరు కృష్ణారావు. ఈరోజు నేను అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనీగా వ్యవహరిస్తున్నా. రేపు 13వ తేదీ జరగబోయేటువంటి పార్లమెంటు ప్లస్ అసెంబ్లీ ఎన్నికలకి ఈరోజు 2వ విడత పీఓ ఏపీఓ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు 14 రూముల్లో 12 రూముల్లోనేమో మామూలుగా రెగ్యులర్ అలాట్ చేసినటువంటి పీఓస్ ఏపీఓస్, 2 రూముల్లో 13, 14 రూములు రిజర్వ్లో ఉన్నటువంటి ఓపీఓస్ అండ్ పీఓస్ దాదాపుగా వచ్చేసి 700 మందికి ఈరోజు సెకండ్ విడత ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ పోలింగ్ ఆఫీసర్స్ పీఓస్ అండ్ ఏపీఓస్ అద్దంకి నియోజకవర్గానికి స్వచ్ఛంద కేటాయించబడినటువంటి వాళ్ళు. వీళ్ళే ఇంక ఇక్కడ రేపు ఎలక్షన్ కండక్ట్ చేసేది. కానీ వీళ్ళు అద్దంకి నియోజకవర్గం కాకుండా మిగిలినటువంటి 6 నియోజకవర్గాల నుంచి కేటాయించబడ్డారు. వారికి ఈరోజు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు, ఉదయం పూటేమో థియరీ క్లాసు, ఈవినింగ్ ఏమో డెమాన్స్ట్రేషన్ క్లాసు, దాని మీద మాక్ పోలింగ్ ప్లస్ ఓటింగ్ ఎలా చేయాలనేది ఓపీ 1, 2, 3, 4, 5 వాళ్ళ డ్యూటీసు. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కంప్లీట్ చేయాల్సినటువంటి ఫామ్స్ అక్కడ ఈవినింగ్ మనం తీసుకెళ్లి ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటి ఫామ్స్ మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన కల్పించడానికి 2వ విడత ట్రైనింగ్ జరిగింది. ఇంతకుముందు ఓపీఓస్ కూడా ఇదే మాస్టర్ ట్రైనీస్ అద్దెంకిలో 1120 మంది స్టాఫ్కి 4 మండలాల్లో ఒక్కో మండలంలో ఒక్కో రకంగా జరిగింది. మన దగ్గర 500 మందికి ఓపీఓస్ ట్రైనింగ్ జరిగింది. ఇదండి ఈరోజు సంక్షిప్తంగా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో అద్దెంకి ఎమ్మెల్యే వారి వంతుగా కృషి చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల బాబయ్య అన్నారు. బుధవారం ఎమ్మెల్యే రవికుమార్ అద్దెంకి పట్టణంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందజేసి వారి సమస్యలు చెప్పుకున్నారు. విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీన రావాల్సిన పెన్షన్ నగదు 10వ తేదీ వచ్చినా పెన్షన్ నగదు రావడం లేదన్నారు. అదేవిధంగా హెల్త్ కార్డులు అందించి గతంలో లాగానే పెన్షన్ ఇస్తూ 195 నెలల కరువు భత్యం బకాయిలు, పీఆర్సీ బకాయిలు సకాలంలో చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే రవికుమార్ కు వినతి పత్రం రూపంలో అందజేశారు. ప్రతి నెల కూడా కడుతున్నాం, 350 రూపాయలు కడుతున్నాం. ఏ ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళినా కూడా మా డబ్బులు మేము చెల్లించుకున్నాం తప్పితే గవర్నమెంట్ నుంచి వాడికి ఇవ్వటంలా మేము చాలా బాధపడుతున్నాం. ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. కనీసం వచ్చే ప్రభుత్వం మాకు మీరు దయవించి మా ఉపాధ్యాయుల ఉద్యోగ వర్గాల పట్ల సానుభూతితోటి మన సమస్యలు పరిష్కరించాలని ఏంటంటే కోరుకుంటున్నాం. దాదాపు ప్రతి మనిషి కూడా 1 నుంచి 4 లక్షలు ఒకేసారి 2000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ బకాయిలన్నీ కూడా ఇచ్చున్నాడు ఆయన. ఇవాళ 195 నెలలు మాకు బకాయి ఉన్నది. మామూలుగా 27 పీఆర్సీలో 18 నెలలు 195 నెలల డిఏ ఏరియర్స్ రావాలి మాకు. డిఏ అంతకుముందు 2021 18 నెలల బేబిచేషన్ ఏరియర్స్ రావాలి. కనీసం ప్రతి వారికి 1 లక్ష నుంచి 4 లక్షల వరకు రావాలి. నేను ప్రతి నెల కూడా 10 నుంచి 15 తారీఖు వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో కూడా మిమ్మల్ని కలుసుకుంటున్నాం. దయచేసి మా యొక్క మేమంతా ఈరోజు ముందులో మేమంతా 62 దాటుకోవడం మేము ఎవరు మేము పెన్షనర్లు పోయి కలెక్టర్ ఆఫీసులోకి ధర్నా చేసి చరిత్రలో మేమందరం పోయి ధర్నా చేసినా కూడా పోలీసులతో కొట్టించడం, ఉద్యోగ నాయకులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దయచేసి మా మొర విని మమ్మల్ని సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం.
ఈహెచ్ఎస్ కూడా ముఖ్యమండి. మీటింగ్ అన్ని డీటెయిల్గా వెళ్ళగానే ప్రైవేట్ ఉద్యోగస్తులు సమస్యలు పరిష్కరిస్తామని మాట చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.